ఈ కార్యక్రమం 9వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం. కానీ ఆ రోజున దురదృష్టవశాత్తు ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్న మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఎన్డీఏ సమిష్టి కృషితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. దురదృష్టవశాత్తు ఒక బ్లాస్ట్ జరగటం వల్ల 8 మంది నిండు ప్రాణాలు కోల్పోవటం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో, ఈ దుర్ఘటన జరిగిన సందర్భంలో మనం ఈ విజయోత్సవ సభ బాగున్నదని చెప్పి పెద్ద మనసుతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ రోజుకు పెట్టారు. మనస్ఫూర్తిగా అలా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సభ తరపు నుంచి ఈ వేదిక తరపు నుంచి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి